హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నాకు ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది. దాని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో చెప్పండి, మీరు కూడా జెన్యున్గా నాకు ఒపీనియన్ చెప్పండి. ఎప్పుడైతే అంటే సోషల్ మీడియాలో మనల్ని మనం పెట్టుకుంటున్నామో అప్పుడు పాజిటివ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా వస్తాయి. సో ఇది తెలిసే మనం అంటే యూట్యూబ్లో వీడియోలు చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కానీ, అంటే పొద్దున మనం సినిమా రిలీజ్ చేస్తాం. అబ్బా, సినిమా రిలీజ్ చేసిన తర్వాత అన్నీ పాజిటివ్ ఉంటాయని కూడా కాదు. సో అవన్నీ మనకి ముందే మన మైండ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో రీసెంట్గా అలానే నేను ఫిబ్రవరి శివరాత్రి రోజు నా దగ్గరలో దూరాలని డెమో ఫిలిం నేను రిలీజ్ చేశాను. సో అప్పుడు ఇదంతా కొంచెం భయపడుతూనే ఉన్నాను. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, మనం అక్కడ చాలా కష్టపడి చేసాం, బట్ ఆ కష్టమే అనవసరం. బేసిక్గా ప్రొడక్ట్ ఎలా ఉంది దాన్ని బట్టి మనకి రిజల్ట్ ఉంటుంది. సో కొంచెం భయం, చాలా కాన్ఫిడెంట్తో రిలీజ్ చేశాను. రిలీజ్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది అందరికీ. మెజారిటీ పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ టెక్నికల్ మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఇంకొంచెం ఎలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండే, ఖచ్చితంగా ఐ అగ్రీ, నేను నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటానని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. తర్వాత నేను షూట్ చేసిన దగ్గర ఆ ఎస్ఐ గారు చూశారు, ఆ ఎస్ఐ గారు మాట్లాడారు. సో ఆయన ఏమన్నారంటే, క్లైమాక్స్ అంటే బాగుంది, తర్వాత ఇక రష్ చేసావు నువ్వు, ఈ పాలకేంద్రం తర్వాత ఆ ట్యూషన్ సీను అది ఏదో రష్ చేసావు, అది కూడా మంచిగా సీన్ బాగా తీయొచ్చు కదా అన్నట్టు అన్నారు. బట్ ఇంక నేను అది జస్ట్ క్లైమాక్స్ ఎక్స్టెండెడ్ కదా, జస్ట్ సింపుల్గా ఉంటే సరిపోద్ది అనుకున్నాను సార్ అన్నాను. బట్ చాలా బాగా డీల్ చేసావమ్మా, మంచి పాయింట్. అసలు ఏం చెప్తాడు ఈ కుర్రోడు, ఏదో ముగ్గురు ఫ్రెండ్స్ ఈ కష్టం చెప్తున్నాడు, మరి వాళ్ళది కూడా ఉంటుంది కదా అనుకున్నాను. బట్ నువ్వు బాగా చేసావమ్మా అన్నారు. అండ్ చాలా నిన్న కాక మొన్న కూడా మేము ఒక ప్లేస్లో ఒకళ్ళు కలిస్తే దాని దగ్గర దూరాలు డైరెక్టర్ కదా అనేసి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో ఇటు సైడ్ ఇది ఉంది, మెజారిటీ ఇవి ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మన పని మనం చేసుకుంటున్నాం. ఇంకో డెమో కూడా చేశాను. బట్ కట్ చేస్తే నాకు నిన్న నేను దగ్గర ఒక 10కి 10:30కి అలా చూసుకున్నట్టున్నాను. చూసుకుంటూ ఉంటే సంబంధం లేదు. మరి అతను ఒక 6 సంవత్సరాల క్రితం నేను ఒకటి చేశాను, నా పేరు అభి అని ఉంటుంది. అప్పటికి అసలు ఏం తెలియదు. అది చూసా పెట్టాడో లేకపోతే నేను రీసెంట్గా చేసి చూసి పెట్టాడో కానీ, ఎట్టబ్బా ఇలా చాలా ఇంటెన్షనల్గా ఖచ్చితంగా మాట వేయాలి, ఒక కామెంట్ వేయాలి అన్నట్టే పెట్టాడు. అండ్ నాకేంటంటే, అంటే దీని మీదే నేను ఒక కథ రాస్తున్నాను యాక్చువల్. సో నాకు అది అప్పటి వరకు ఆ పెయిన్ తెలియదు. ఒక హట్టింగ్ మాట పెయిన్ నేను అనుభవించలేదు. అంటే మెజారిటీ మన వాళ్ళు బాగా చెప్తారు, అండ్ ఒకటి అరా వస్తాయి. ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ చేసే ముందు కూడా నేను అప్పుడే ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నానంటే, మన వాళ్ళు దొబ్బేశారు, ఎవరు వీడి కథలు చెప్తారా, అసలు వీడు చేసింది అదేదో చేశాను అన్నాడు కదా, అది ఇంకా రిలీజ్ చేయలేదు, బొక్కలాగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఒరే ఏట్రా బాబు ఇలా పెడుతుందా, నేను నిజంగా జెన్యున్గా చేశాను రా బాబు, మంచిగా చేశాను, ఇలా అంటున్నారు ఏంటి అనే దాంతో నేను రిలీజ్ చేశాను. బట్ అప్పుడు నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే నా ప్రోడక్ట్ నేను మీకు చూపించలేదు. సరే ఇలా అంటున్నారు కదా అనుకున్నాను. బట్ నిన్న చూస్తే నాకు చాలా హట్టింగ్ అనిపించింది. సరే నేను కూడా రిప్లై ఇచ్చాను, మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, బట్ సో అండ్ సో అని అన్నాను. తర్వాత కట్ చేసి ఈరోజు మార్నింగ్ కూడా అలా నిద్ర లేచాను. మళ్ళీ ఏదో అంటే నా కోసం ఏదో సినిమా ఏదో పెట్టాడు. ఇంకా అసలు ఇది అసలు ఇంటెన్షనల్లీ నాకు అర్థం కాదబ్బా. అంటే మనం ముక్కు సూటిగా ఉండటం వల్ల మంచి వాళ్ళు ఎంత బాగా ఫ్రెండ్స్ అవుతున్నారో. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక సినిమా నచ్చింది, నచ్చలేదు. సో నా పక్కన వాడు నా ఫ్రెండ్ అయినా సరే, నాకు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, తీసింది నాకు వర్కౌట్ అవ్వలేదు, అలానే బాగాలేదని కాదు, నాకు వర్కౌట్ అవ్వలేదు, ఈ ఏరియాస్లో ఇలా ఉందేమో అనిపించింది. బట్ ఓవరాల్ వ్యూ ఎలా ఉందో చెప్తాను మళ్ళీ సో అలా ఉండి నేను ఎక్కువ ఫ్రెండ్స్తో పాటు ఆపోజిట్ వాళ్ళు కూడా రెడీ చేసుకున్నానేమో నాకు అనిపించింది. లేకపోతే అసలు ఎప్పుడు సంబంధమే లేదు అసలు. అంటే దాని కింద కూడా కాదు కామెంట్, ఇప్పుడు ప్రజెంట్ వీడియో కింద బాబోయ్ అనిపించింది. అండ్ అది ఎస్పెషలీ రీసెంట్ నేరేషన్ అన్నాను కదా, ఆ వీడియో కింద పెట్టడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక్కోసారి నాకు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఒక యాక్టర్ ఉంది, ఒక యాక్టర్స్కి కథ చెప్దాం అనుకున్నాం, వాళ్ళకి లాగ్ లైన్ సినాప్సిస్ నచ్చింది, కట్ చేసి నా కథ ఎన్నిసార్లు అడిగినా వినలేదు. తర్వాత ఒక
ఓటీటీ ప్లాట్ఫామ్తో కొన్ని మంత్స్ ట్రావెల్ అయ్యాను. చేద్దామన్నారు. కట్ చేస్తే బెన్నం తిరిగి తిప్పేశారు. ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ కంటెంట్స్ చూస్తున్నామని. అరే అవునా ఏంట్రా బాబు అనుకున్నాను. మొన్న కూడా అదే ఒక ప్రొడ్యూసర్ అదే ఇన్సిడెంట్ జరిగింది. నాకు అర్థం కావట్లేదు అసలు నా సరౌండింగ్స్ ఏం జరుగుతుందిరా బాబు అని. అదే మన వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటేంటంటే, అంటే మనం రంగుల ప్రపంచం, నటించే ప్రపంచంలో ఉన్నాం కదా, బట్ నటించేవాడికి వాల్యూ ఉంటుందని నాకు అర్థమైంది. సో హానెస్టీగా ఉండి మనోడు కదా, మనోడి నమ్మి ఒకటి మనకి చెప్తున్నాడు, చూపిస్తున్నాడు అంటే అలానే నాకు చెప్పాలని చెప్పే బ్యాచ్ ఉంటుంది. నాకు ఎవరు నేను రివ్యూ అడిగాను అనుకోండి, నాకు కొన్ని ఈ షార్ట్ ఇలా ఉండొచ్చు కదా, లేకపోతే ఇలా పట్టించుకోను. అంటే అవన్నీ ఓకే నన్ను అడిగాడు కాబట్టి చెప్పాలి అనేది. బట్ జెన్యున్గా కథ ఎమోషన్ ఏదైతే దాని గురించి డిస్కషన్ చేసే వాళ్ళతో నేను డిస్కషన్ చేస్తాను. అండ్ నేను కూడా అలానే చెప్తాను. బట్ యా నాకు అదే అర్థం కాలేదు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఇది నా స్టార్టింగ్ జర్నీ నుంచి ఇలానే ఉందబ్బా. నాకు ఫస్ట్ అసలు ఇక్కడికి వచ్చే ముందు సినిమా గురించి ఏం తెలియదు. వచ్చిన తర్వాత ప్రతిదానికి భయపడుతూ ఉండేవాడిని. ఏది పట్టుకోవాలన్నా భయపడుతుండేవాడిని. ఏ పని చేయాలన్నా 1-4 సార్లు అడుగుతుండేవాడిని. అరే వీడికి ఏంట్రా వర్క్ రాదా, లేకపోతే వీడికి ఏం తెలియదా అని నా సరౌండింగ్స్ వాళ్ళు అనుకుంటున్న కాడి నుంచి సరే నాకు ఏమీ రాదురా బాబు మీరు చెప్పండి అని సిగ్గు శరం లేకుండా అడుక్కొని ఇదిగో ఈరోజు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఒక 4 సినిమాలు చేశాను, మంచి సినిమాలు అంటే ఎంతో కొంత తెలిస్తే కదా, ఈ సినిమా త్రూ ఆ సినిమా, ఆ సినిమా త్రూ ఆ సినిమా, అది ఇది. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, దగ్గరలో దూరాలు చాలామంది ఒక షార్ట్ ఫిలింలా లేదు, నువ్వు మంచిగా తీసావు, విష్ యూ ఆల్ ద బెస్ట్. అసలు రీసెంట్గా నా ఫ్రెండ్ చాయ్ బిస్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని గుర్తుపట్టి నువ్వు అతనితో చేసావు కదా అంటే అన్నాడంట. అతనికి ఈ పాటికి సినిమా వచ్చేయాలి కదా అన్నాడంట. సో నాకు కాల్ చేశాడు ఇమీడియట్గా, బ్రో ఇలా అన్నాడు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మనం లేకుండా మన వెనకాల ఆ విధంగా చెప్పడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే కదా. బట్ ఏంటబ్బా అని అనిపించింది. మార్నింగ్ చూసిన చాలా అప్సెట్ అయ్యాను. తర్వాత విత్ ఇన్ 5 minutesలో ఎవరో పెట్టారు, వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిలిం అని పెట్టి కామెంట్ చేశారు. ఎంత హ్యాపీ అనిపించిందో, రిలీఫ్ అయిపోయింది మొత్తం, నాకు రిలీఫ్ అయిపోయింది. అండ్ నాకు ఈ ప్రాసెస్లో ఒకటి అర్థమైంది అబ్బా, మనకి ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లోనో కామెంట్స్ ఒక 2-3 కామెంట్స్ పాస్ చేసిన తర్వాత మనం రిప్లై ఇవ్వలేం. కొన్ని సిచ్యువేషన్ ఇప్పుడు ఖచ్చితంగా బిజీగా ఉన్నాను, ఈరోజు కూడా ఒక ఆఫీస్కి వెళ్తున్నాను. సో అప్పుడు ఏంటంటే ఏదో ఒక హైలైట్ అవ్వాలి. సో బ్యాడ్ కామెంట్ ఇస్తే మనం రియాక్ట్ అయ్యి రిప్లై ఇస్తాం, మళ్ళీ దానికి ఇంకోసారి రిప్లై ఇస్తారు. అండ్ నాకు ఒక ఇన్సిడెంట్ ఇలానే ముందు జరిగింది. దెన్ ఆ తర్వాత అదే నేను ఆ రోజు నేనే కామెంట్ చేసింది, నాకు ఇలా అనిపించింది, మనం ఒకసారి కలుద్దామా అంటే కలవాలనుకునే ప్రాసెస్ అసలు ఇదే. ఇంకా ఎక్కడున్నావబ్బా అంటే ఏమో, బట్ యా నాకు జెన్యున్గా తెలుసుకోవాలని ఉందబ్బా. మీరు మీ హార్ట్ఫుల్గా మీకు నచ్చిందా, లేదా మన శ్రీను చేశాడు కాబట్టి అంటే కామెంట్ చూస్తే అసలు ఏమీ బాగాలేదన్నట్టే చెప్పాడు. సో అసలు ఏం బాగాలేదా, సో నాకు ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ యా న్యూ జర్నీ స్టార్ట్ అబ్బా, అది చెప్పకూడదు బట్ హ్యాపీ లైఫ్ ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీను. అండ్ అందరం కలిసి ఎదుగుదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.